ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు తగ్గేవి పెరిగేవి ఇవే రేపటి నుంచి అమలు. ఇప్పుడిప్పుడే లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా డీజిల్ కావచ్చు, అదేవిధంగా భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందం, ఈ వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది ఏంటంటే, సో ఎలాంటి రేట్లు అనేది తగ్గుతాయి ఏంటంటే, యూకే ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులు 99% దిగుమతులపైన సుంకాలు పూర్తిగా తొలగించబడతాయని చెప్పేసి, భారత్లోకి దిగుమతి అయ్యే 90% బ్రిటిష్ ఉత్పత్తులు కూడా సుంకాలు తగ్గుతాయి. కాబట్టి ఇందులో వచ్చేసి ఎలాంటి వస్తువులు అంటే డిజిటల్, ట్రేడ్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసు, టెలికమ్యూనికేషన్, ఇవన్నీ కూడా అంటే చిన్న తరహా మధ్యతర పరిశ్రమలకు ఊరట కలిగిస్తుంది. ఇందులో వచ్చేసి ఎలాంటివి అంటే వస్త్రాలు, దుస్తుల పరిశ్రమలు, లేదర్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, క్రీడా సామాగ్రి, రసాయనాలు, యంత్రాలు, ప్రాసెస్ ఫుడ్లు, టీ, అదేవిధంగా సముద్ర ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు, టెక్స్టైల్ రంగానికి కూడా ఇవన్నీ రేట్లు అనేది తగ్గుతాయన్నమాట. సో భారత్ దుస్తులు, హోమ్ టెక్స్టైల్ ఉన్నది 8 నుంచి 12% దిగుమతి సుంకాలు. సో ఇవన్నీ కూడా తొలగించబడతాయి అన్నమాట పూర్తిగా. సో రేట్లు అనేది మనకు అందుబాటులోకి తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా కారు, నిత్యం ఏది చూసినా ధరలు వామ్మో అన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ఒకసారిగా సీజన్లో నమోదైన ధరలతో పోలిస్తే గతంలో దాదాపు 100 రూపాయలకు 150 రూపాయలకు 5 కిలోలు 4 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమైందంటే ఒకసారిగా ఉల్లి సీజన్ జనవరి నుంచి మే వరకు 5 నెలల పాటు 1000 నుంచి 1500 వరకు అయితే అమ్ముడుపోయింది. తర్వాత 2000 రూపాయల నుంచి 2400. ఇక జూలై 2వ వారం స్టూట్ చేసుకున్నట్లయితే 2500 నుంచి 3300 వరకు అయితే పలికిందనమాట. దీంతో ఎందుకు అలా రేటు పెరుగుతున్నాయంటే వర్షాభావ పరిస్థితుల వల్ల, ఉల్లి దిగుమతి లేకపోవడం వల్ల యాసంగి పండించిన నిల్వలు కూడా నిల్వ చేసిన రైతులు ఇప్పుడు మార్కెట్లో తీసుకొస్తున్నారు. అధిక ధరలు అయితే అమ్ముకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో ఇక మనకు కిలో ఎంత పలుకుతుంది అని అంటే గరిష్టంగా ఇక ఇందులో వచ్చేసి ఇక ముఖ్యంగా 3300 కనిష్టంగా 2500 వరకు అయితే ధరలు పలుకుతున్నాయి. ఇక దాదాపుగా మార్కెట్ విలువ ప్రకారం సన్నటి ఉల్లి బస్తా వచ్చేసి గరిష్టంగా 1100, కనిష్టంగా వచ్చేసి 800 వరకు అయితే ఉంటుంది. ఇక 50 కిలోల బస్తా గరిష్టంగా 1700 వరకు అయితే పలుకుతున్నట్లు విశ్లేషించడం జరిగింది. అంటే దాదాపు ఒక కిలో వచ్చేసి 30 రూపాయల నుంచి దాదాపు 45 రూపాయలు, బయట వచ్చేసి 50 రూపాయల వరకు అయితే పలుకుతుందన్నమాట, అమ్ముడు కావడం జరుగుతుందన్నమాట.